We have started a new series, new Bible study, Acts of the Apostles. గత వారం మనం అపోస్తల కార్యముల గ్రంథానికి ఇంట్రడక్షన్ మనం చూసుకున్నాం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనం ఈ అపోస్తల కార్యాలని చదవాలి అనే విషయాలు కొన్ని చూసుకున్నాం మనం. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం అనేటువంటిది ఒక ట్రాన్సిషనల్ బుక్గా ఉంది అని మనం చూసాము. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అనంతరం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది అనేది కనుక అపోస్తల కార్యముల గ్రంథం లేకపోతే మనం నేరుగా రోమపత్రికలోనికి వెళ్లాల్సి వస్తుంది. సువార్తల తర్వాత రోమపత్రికలో మనకు అపోస్తలైన పౌలు కనపడతారు. అప్పటి వరకు ఆ పేరే వినపడినటువంటి ఒక వ్యక్తి ఎలా ఎక్కడి నుంచి వచ్చాడో అనేటువంటి ఆ కన్ఫ్యూజన్ మనకు ఉండకుండా పరిశుధాత్మ దేవుడు మనకు ఒక చక్కని గ్రంథాన్ని అపోస్తల కార్యముల గ్రంథం రూపంలో మనకు అనుగ్రహించాడు. సో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. సంఘము ఎలా ఆరంభించబడింది, ఆ సంఘము తొలి 30 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని ఆ రోజున ఉన్నటువంటి ప్రపంచం అంతటికి ఎలా చేరింది, యేసు ప్రభువారు తన యొక్క కార్యాన్ని ఎలా కొనసాగించారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో చూడబోతున్నాం. సో ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాము. దయచేసి అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయాన్ని చూడాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ టర్న్ ఇన్ యువర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1. అపోస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము చదువుకుందాం. దయచేసి ఎవరైనా కొంచెం స్పష్టంగా చదవగలిగేటువంటి వాళ్ళు మొదటి 5 వచనాలు చదవాలని కోరుతున్నాను. నేను అడిగినప్పుడు మీరు త్వరగా ఒక రెఫరెన్స్ చెప్పినప్పుడు ఆ రెఫరెన్స్ని చదివితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో నేను ఈ మొదటి 5 వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత నేను చెప్పే రెఫరెన్స్లు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకుని అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకును. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఈ అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలోని ఒక విధంగా ఈ యొక్క 5 వచనాలు కూడా ఒక రకమైనటువంటి ప్రోలోగ్ అంటారు. అనగా నాంది వచనాలు. ముందుగా ఒక ఉపోద్ఘాతంలాగా లూకా చెప్తూ ఉన్నాడు. అందులో చెప్తూ ఈ విషయాలు మనకి లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాల్లో మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా హీ ఈస్ బ్రీఫింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ వెన్ ద లార్డ్ జీసస్ వాజ్ అబౌట్ టు గో టు ద ఫాదర్, అబౌట్ టు అసెండ్ టు హెవెన్. పరలోకానికి ఆయన ఎక్కిపోవడానికి ముందుగా జరిగినటువంటి సంఘటనలు, ఆయన ఎక్కిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, ఇమీడియట్ సంఘటన అనగా యేసు ప్రభు వారి యొక్క ఆరోహణము, ఆ తర్వాత పెంతెకోస్తు దినానికి మధ్యలో ఉన్నటువంటి 10 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో ఉంటాయి. ఓకే, ఆ మొదటి 5 వచనాల్లో లూకా గతంలో జరిగిన విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి రాస్తున్నాడంటే మనం చూసాము, అంతకుముందే చూసాము. ఈ పత్రికను ఆయన ఆరంభిస్తూ ఓ థియోఫిలా అంటాడు. అనగా ఆయన రాస్తున్నది ఎవరికంటే థియోఫిలస్ అనేటువంటి ఒక వ్యక్తికి రాశాడు. ఓకే, ఈ థియోఫిలస్ గురించి మనం గత బైబిల్ స్టడీలో మనం చూసాం. మొట్టమొదట మనం ఇంట్రడక్షన్లో చూసాము. ఓకే, థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి లూకా సువార్త మొదటి అధ్యాయంలో గమనిస్తే ఘనత వహించిన ఓ థియోఫిలా అని ఉంటుంది. అంటే ఈ థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్ అయి ఉండొచ్చు, బహుశా బిలీవర్, బట్ ఏ రోమన్ అఫీషియల్.
అని మనకు వ్యాఖ్యానకర్తలు చెప్తారు. హీ వాజ్ అ రోమన్ అఫీషియల్ హూ ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ ఇన్ అథారిటీ, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ థియోఫిలస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఆర్ లవ్డ్ బై గాడ్ ఆర్ లవింగ్ గాడ్, లేక గాడ్ ఫ్రెండ్లీ. ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించేవాడు, దేవుని చేత ప్రేమించబడిన వాడు అనేటువంటి అర్థం వస్తుంది. దేవునికి స్నేహితుడు అనేటువంటి అర్థం ఉన్నటువంటి ఎనీబడి. కొంతమంది ఏమంటారంటే థియోఫిలస్ మే నాట్ బి ఎ రియల్ పర్సన్ బట్ ఇట్స్ అన్ అల్యూజన్, ఒక ఊహించుకున్నటువంటి వ్యక్తి అనగా దేవుని ప్రేమించే వ్యక్తి. ఇట్ కెన్ బి ఎనీబడి అని కూడా అంటారు. బట్ లెట్ us assume that Theophilus is a real person and he is a historical person, a Roman authority. అంత మాత్రమే కాకుండా he could be a patron of Luke who sponsored his research work. అపోస్తలుడైన ఈ లూకా భక్తుడు ఈ యొక్క లూకా పత్రికను, సువార్తను, అలాగే అపోస్తల కార్యముల గ్రంథాన్ని రాయడానికి తన యొక్క యేసు ప్రభు వారి గురించి ఏం జరిగింది, ఆయన ఎవరు, ఎలాంటి పరిస్థితులు జరిగాయి అనేటువంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి ఒక క్రమంలో ఆయనకి చెప్పడానికి బహుశా ఈయన స్పాన్సర్గా ఉన్నాడేమో అని కూడా చెప్తారనమాట. థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి లూకా గారికి ఒక స్పాన్సర్ ఆయన పరిచర్య కోసం. అంతేకాకుండా మన లూకా 1:3 చూస్తే ఈ అడ్రసెస్ థియోఫిలస్ విత్ ద టైటిల్ మోస్ట్ ఎక్సలెంట్, అనగా ఘనత వహించిన ఓ థియోఫిలా అని చెప్తాం. దట్ మీన్స్ హీఈస్ పర్సన్ ఇన్ అథారిటీ. ఓకే, సో ఇంకొక భావన ఏంటంటే ఈ థియోఫిలస్కి ఎందుకు రాస్తున్నాడంటే, ఇంకొక కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఒక రకంగా లూకా ఈ యొక్క పౌలు డిఫెన్స్ కోసం, అనగా పౌలు నేరం చేయలేదు, పౌలు కూడా దేవుని చేత వాడబడుతున్నటువంటి వాడే, ఎలాంటి నేరం చేయలేదు, ఎలాంటి మరి మతపరమైనటువంటి కల్లోలాలు లేకపోతే అల్లర్లు సృష్టించడానికి తను ప్రయత్నం చేయడం లేదు, హీఈస్ ఇన్నసెంట్ అని నిరూపించడం కోసం కూడా లూకా ఈ 2 గ్రంథాలు రాశాడని కూడా అంటారన్నమాట. ఎందుకంటే మనం కనుక అపోస్తల కార్యం గ్రంథాన్ని మిగతా అంతా చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద బుక్ టాక్స్ అబౌట్ పాల్. పౌలు ఎవరు, ఆయన ఎలా మారుమనసు పొందాడు, ఏం చేశాడు, ఆయన చేసినవన్నీ కూడా మరి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయా లేకపోతే మామూలు మంచిగా ఉన్నాయా అనేటువంటిది వాదించడానికి, లేకపోతే ఒక రకమైనటువంటి ఏమంటామంటే డిఫెన్స్ బ్రీఫ్ లాగా రాశాడు అని కూడా చెప్తారు. ఓకే, సో Luke wanted to show Theophilus and the Romans ఏం చెప్పాలనుకున్నాడంటే అల్టిమేట్గా ఈ గ్రంథం ద్వారా దట్ క్రిస్టియానిటీ ఈజ్ హార్మ్లెస్. ఓకే, క్రైస్తవ్యం అనేటువంటిది ఎలాంటి ఎవరికి హానికరమైనది కాదు. ఓకే, ఎందుకంటే కొంతమంది రోమాధికారులు కూడా ప్రభువారిని అంగీకరించారు, క్రైస్తవ్యాన్ని స్వీకరించారు, విశ్వాసులుగా మారారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ ఇన్నసెంట్. ఎందుకంటే ఎవరు కూడా, ఏ జడ్జి కూడా లేకపోతే ఏ అధికారి కూడా ఇదిగో ఇతను నేరం చేశాడు అని నిరూపించలేకపోయారు. ఓకే, సో వాళ్ళు క్రైస్తవులు హింసించడానికి మార్గం లేదు, కేవలం యూదులు కల్పించినటువంటి అల్లర్లు లేకపోతే హింసలే తప్ప ఎవరు కూడా ఈ యొక్క దీన్ని ఇదేదో నేరం చేసేటువంటిది, తప్పు చేసేటువంటిది అని నిరూపించలేకపోయారు. తర్వాత క్రిస్టియానిటీ ఈజ్ లాఫుల్, చట్టబద్ధమైనటువంటి. ఎందుకంటే క్రైస్తవులు ఎవరో కాదు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, కానీ అప్పటి వరకు ఉన్నటువంటి జుడాయిజంలో, యూదా మతంలో నుంచి వచ్చినటువంటిది. కాబట్టి జుడాయిజం వాజ్ అన్ అప్రూవ్డ్ రిలీజియన్ ఇన్ ద రోమన్ ఎంపైర్. కాబట్టి ఆ ప్రభుత్వం వారు గుర్తించినటువంటి మతంలో నుంచే పుట్టినటువంటి ఒక శాఖ. కాబట్టి దానికి అది ఇల్లీగల్ ఏం కాదు, లేకపోతే అన్లాఫుల్ ఏం కాదు, ఇది చట్టబద్ధమైందే అని చెప్పడానికి కూడా ఈయన రాశాడు. ఓకే, సో ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ మళ్ళొకసారి మనం గుర్తుపెట్టుకోవడానికి చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో మొదటి వచనం మనం గమనించినట్లయితే యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, ఈ మాటలు మనం గమనించాలి. తాను ఏర్పరచుకున్న అపోస్తలులు అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. 12 మందిని కూడా ఆయన ప్రార్థనాపూర్వకంగా ఏర్పరచుకుని, అంటే ఆయన హీ చోజ్ దెమ్
ఫస్ట్ హీ చోజ్ దెమ్ అండ్ దెన్ హీ కమాండెడ్ దెమ్. ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలని. శిష్యులుగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటిది కనుక మనకు లేకపోతే క్రిస్టియానిటీ బికమ్స్ ఏ టెంపరరీ రిలిజియన్, లేకపోతే పార్ట్ టైం లైఫ్. నేను గుడికి వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదో చేసినప్పుడు, ఏదైనా పరమైనటువంటి పనులు చేసినప్పుడు మాత్రమే నేను క్రైస్తవుడిని, ప్రభువుకి నాకు సంబంధం ఉంటుంది. లేకపోతే మిగతా రోజులన్నీ కూడా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను అనేటువంటిది కనుక ఉంటే కాదు. ఎందుకంటే జీసస్ చోజన్ దెమ్. ఓకే, హీ చోజ్ దెమ్, ద 12 disciples. వారిని ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఆజ్ఞాపించాడు. ఓకే, సో హీ కమాండెడ్ దెమ్. ఆఫ్టర్ చూసింగ్ దెమ్ హీ కమాండ్స్ దెమ్. ఓకే, దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. జీసస్ డిడ్ దిస్ త్రూ ద హోలీ స్పిరిట్. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా అనేటువంటి మాట మనం ఆరంభంలోనే మొదటి వచనాల్లోనే చూస్తున్నాం. అదే మనం ఈ గ్రంథం అంతా కూడా మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇది అపోస్తలుల కార్యంలో అని పేరుంది, కానీ బట్ ఇది పరిశుద్ధాత్మని కార్యంలో అని మనం చెప్పుకోవచ్చు. కనుక యేసు ప్రభు వారు ఈ వచనాలన్నింటిలో కూడా చెప్తున్న మాట, పదే పదే చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ, ఆత్మ, తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకోనండి, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఎంత మరి ప్రాధాన్యతనిచ్చాడో మనం చూస్తా ఉన్నాం. ఓకే, పరిశుద్ధాత్మ దేవునికి, ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. దిస్ వాజ్ ద రిజరెక్టెడ్ గ్లోరిఫైడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, risen with all authority and sovereignty. Yet he still chose not to rely on his own resources, as it were, but relied on the power and the presence of the indwelling Holy Spirit. యేసు ప్రభు వారే అప్పటికి ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మ దేవుని మీద ఆధారపడ్డారు అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్న సమయంలో కూడా he still depends on the Holy Spirit. He still wants his disciples to depend upon the Holy Spirit. He says that he will guide you, he will equip you అని చెప్తా ఉన్నాడు అన్నమాట. మనం కనుక మిగతా వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు వారు ఎంతగా ఆధారపడ్డారో పరిశుద్ధాత్మని మీద అనేది మనం చూస్తాం. 12వ అధ్యాయము 18వ వచనం, మత్తయి సువార్త చదువుతారండి. ముందు 4, మత్తయి 4:1 ఒకటి చదవండి. అలాగే 12వ అధ్యాయం 18వ వచనం ఇంకెవరు? మత్తయి 4 బాబు 4:1 అండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఎస్, ఆయన శోధనకు వెళ్లే సమయంలో కూడా ఆత్మ వలన కొనిపోబడెను అని మనం చూస్తాము. అనగా ఆత్మ అధికారంలోనే ఆయన నిత్యము ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే 12వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. అవును, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఓకే, ఆయన పరిచర్య ఆరంభమైంది మొదలుకొని, ఒక రకంగా చెప్పాలంటే ఆయన జననం మొదలుకొని, ఆయన ఈ లోకంలో తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడిన వారుగా ఉంటా ఉన్నారు. కనుక అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. లూకా 3:22లో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా చాలండి, శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను అనగా మనం కనుక మిగతా అన్నీ చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని మీద అంతగా ఆధారపడ్డారు. ఆ తర్వాత ఆయన రిజరెక్షన్ అయిన తర్వాత కూడా, పునరుద్ధారణ అయిన తర్వాత కూడా ఆయన ఇక నా శక్తి ఉంది, నా శక్తిలో మీరు చేయండి అని చెప్పడం లేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆయన అదే చెప్తారు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, మీరు తండ్రి ఆజ్ఞాపించినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందండి అని చెప్తాడు. అంటే మనము క్రిస్టియన్స్గా లేక బిలీవర్స్గా
మనం ఎంతగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి అనేటువంటిది ఈ వచనాల్లో మనం నేర్చుకోవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా దేవాది దేవుడైనటువంటి ఆయనే, త్రిత్వంలో ఒకడైనటువంటి యేసు ప్రభువే ఆత్మాదేవుని మీద అంతగా ఆధారపడి పరిచర్య జరిగిస్తే మనం ఎంతగా ఆధారపడుతున్నాం? చాలాసార్లు మనము ఒక విధంగా చెప్పాలంటే ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ ఈజ్ ద హోలీ స్పిరిట్ అంటారు. అంటే ముఖ్యంగా ఎవాంజలికల్స్ మధ్యలో, మన ఈ సౌవార్తిక సంఘాల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం పుట్టిన మొదలుకొని మనల్ని పాపముల విషయంలో ఒప్పించడం కానీ, నేను పాపిని అని గుర్తించడానికి ఆ రియలైజేషన్ కానీ, ఒకవేళ పాపాలు ఒప్పుకోవడానికి కానీ, నేను రక్షణ పొందడానికి కానీ, నేను పరిశుద్ధంగా జీవించడానికి కానీ, వీటన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం ఎంతో ఉంది. సో అలాంటప్పుడు కేవలం నేను యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తానని తప్పులేదు. బట్ డు వి రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్? అది ముఖ్యం. కొంతమంది ఏమో టోటల్గా ఆత్మనే అని అంటుంటారు, కొంతమంది ఏమో పూర్తిగా వర్డ్ 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 అంటారు. సో ఈ రెండు కూడా మరి ప్రమాదమే. కేవలం వాక్యం మీదనే ఉంటూ పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసినా తప్పే, కేవలం పరిశుద్ధాత్మ అనుకుంటూ ఆ వాక్యం పట్టించుకోకుండా, వాక్యాన్ని చదువుకోకుండా ఉండడం కూడా తప్పు. కాబట్టి మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో if the glorified resurrected Jesus needed and relied on the Holy Spirit, so should we. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. So the disciple is not above his master, nor the servant above his Lord. If even he was indebted to the Holy Spirit for the power of his ministry, surely we cannot afford to attempt the work appointed us without the same anointing అని పియర్స్ అనేటువంటి భక్తుడు అంటాడు. కనుక మన మాస్టర్, మన ప్రభు, మన యజమాని ఆయనే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డప్పుడు we cannot afford to ignore the Holy Spirit God. ఎంతమందిని మనం పరిచర్య చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకా మన జీవితాలు జీవిస్తున్నప్పుడు మనం సొంత శక్తితో, మన యొక్క ఓన్ ఎబిలిటీస్ మీద, మన తలాంతుల మీద ఆధారపడి, మన యొక్క అనుభవాల మీద ఆధారపడి ఎంతగా పరిచర్య చేస్తున్నామో మనం ఈ సమయంలో గుర్తించాలి. ఎందుకంటే ఆత్మ శక్తి లేకుండా చేసిన పరిచర్య అది నిలవదు, అది ఫలించదు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద మనం ఆధారపడాలని ఈ గ్రంథం ఆరంభంలోనే, ఎందుకంటే ఈ మొత్తం కూడా పరిశుద్ధాత్మని కార్యాలను మనం చూడబోతున్నాం. కాబట్టి దేవ మా జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మనికి స్థానం ఇవ్వడానికి సహాయం చేయండి, ఆయన యొక్క శక్తి మీద ఆధారపడడానికి సహాయం చేయమని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. ఓకే, సో రెండవ వచనంలో మనం చూస్తాం. రెండవ వచనంలో 2-3 వచనాలు మనం కలిపి చదువుకుందాం. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించితిని. ఓకే, లూకా సువార్తలో ఏం చూస్తామంటే, యేసు ప్రభువారి లోకంలో ఉండి ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు ఆయన ఏం బోధన చేశారు, ఏ కార్యాలు చేశారు, ఎలాంటి పనులు చేశారు అనేటువంటివన్నీ కూడా, ఆయన బోధనలు, ఆయన ఆరంభించినవన్నీ కూడా ఆయన రాశాడు, లూకా సువార్తలో రాశాడు. ఆ తర్వాత 3వ వచనంలో చూస్తే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి ఆగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇది మనం చూస్తున్నాం. అంటే ఈ సంఘటన, లేకపోతే ఇప్పుడు మనం చదువుకుంటున్న విషయాలు ఒక్కసారి మనం గమనాన్ని AD 33వ సంవత్సరంలోనికి తీసుకెళ్తే, యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడి, సమాధి చేయబడి, మరణించి తిరిగి లేచినటువంటి 3వ దినాన లేచారు. ఆ లేచిన తర్వాత ఆయన 40 దినాలు ఈ లోకంలోనే ఉండి తన శిష్యులకు కనపడుతూ వచ్చారు. సో హీ వాజ్ అబౌట్ టు గో టు ద ఫాదర్. ఆ టైంలో శిష్యులు అందరూ కూడా ఒక చోట ఉన్నారు. వాళ్ళందరూ కూడా
మరి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభు కనపరుచుకుని వాళ్ళని బలపరిచి వాళ్ళతో మాట్లాడి స్ట్రెంగ్తన్ చేసినటువంటి సందర్భం. ఆ రోజుల్లోకి వెళ్దాం మనం. యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఆయన మరలా తన శిష్యులకు కనపడుతూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి వాక్య భాగం చదువుకుంటున్నాం. ఇందులో ఆయన ఏమంటారంటే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపడుతూ వచ్చాడు. ఫస్ట్ ఎవరికి అగ్గపడ్డాడండి? ఎవరైనా చెప్తారా? యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత మొట్టమొదట చూసింది ఎవరు? మరియా అండి, మరియా. క్విజ్. వండర్ఫుల్ అండి, మరియా. తర్వాత మనం కనుక ఒకసారి గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వస్తే మనకు ఈ విషయాలన్నీ ఉంటాయి. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మరియమ్మ వెళ్ళి సమాధి బయట నిలిచి 20:11లో చూస్తాం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన దూతలు కనబడ్డారు. ఆ తర్వాత యేసు ప్రభు ఉన్నటువంటి స్థలంలో ఎవరు లేరు, అక్కడ ఏం లేకపోయేసరికి మరియమ్మ ఏడుస్తూ ఉంది, భయపడతా ఉంది, ఏమైంది అని. ఆ తర్వాత 15వ వచనం మనం గమనించినట్లయితే, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినాడలా, ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పను. ఓకే, స్వయంగా యేసు ప్రభు వారే ఆమెకు కనబడి అప్పుడు ఆమె అంటోంది ఒక మాట, శిష్యులంతా ఏమైపోయారో, పురుషులంతా ఏమయ్యారో మరి ఆ సమయంలో వాళ్ళంతా కూడా ఎక్కడో దాక్కుని ఉన్నారు. బట్ మరియమ్మ వచ్చేసి ఆయన అంటుంది, అయ్యా నువ్వు ఎక్కడికైనా మోసుకొని పోతే నాకు చెప్పు, నేను ఎత్తుకొని వెళ్తాను. ఆ మాట చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. ఏముంటుందంటే, ఆయన నువ్వు ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పను. ఇది సాధ్యమేనంటారా? ఒక ఆడమనిషి యేసు ప్రభు వారిని అప్పుడు వాళ్ళు సమాధి కార్యక్రమం చేయడానికి మామూలుగానే యేసు ప్రభు సపోజ్ ఒక 60 కిలోలు బరువు ఉన్నాడు అనుకోండి, నాలాగా బక్కగా ఉన్నా కూడా యేసు ప్రభు వారు చాలా మరి స్పృద్రూపి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ బరువే ఉండొచ్చు. ఆ తర్వాత ఆయనకు కట్టినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా ఏమంటారు, సమాధి కార్యక్రమం చేసేటప్పుడు కనీసం ఒక 60-65 కిలోల ఈ ఏమంటాము బట్టలు కాదు, సాంబ్రాణి ఇవన్నీ కూడా కలిపి ద్రవ్యాలు, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు దాదాపు 60 to 70 కేజెస్ ఉంటాయంట అవి ఒక్కటే. సో ఇవన్నీ కలిపి కట్టినటువంటి ఆ యొక్క దేహాన్ని ఒకవేళ అవి లేకపోయినా సరే నేను ఎత్తుకొని వెళ్తాను అని చెప్తా ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు వారు మరియా అని పిలిచెను. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. సో మొట్టమొదట యేసు ప్రభు వారు కనిపించింది మరియమ్మకి. ఓకే, మొట్టమొదటి మిషనరీ కూడా మరియమ్మనే. ఎందుకంటే ఆయనే చెప్పారు, యు గో అండ్ టెల్ మై బ్రదర్స్, నేను నా సహోదరులకు చెప్పు అని చెప్పినప్పుడు షీ బికమ్స్ ద ఫస్ట్ మిషనరీ, సో టు సే. షీ బికమ్స్ ద ఫస్ట్ ఎవాంజలిస్ట్, సో టు సే. ఒక మొట్టమొదటి స్వార్థికురాలుగా ఆమె వెళ్ళి నేను యేసును చూశాను అని చెప్తుంది, ప్రభువును చూశాను. 18వ వచనంలో అదే చూస్తాం. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. సో మరియమ్మ చూసింది. ఆ తర్వాత శిష్యులకు కనపడ్డాడు. శిష్యులకు ఎలాంటి పరిస్థితులు కనపడ్డాడండి? శిష్యులకు ఎలాంటి పరిస్థితులు కనపడ్డాడు? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసి దాక్కున్నారు. ఎస్, తలుపులు వేసి దాక్కున్నారు. అందరూ కూడా లోపల ఉన్నారు, ఒక గదిలో ఉన్నారు, మేడ గదిలో ఉన్నారు. ఆ సమయంలో లోపలికి వెళ్ళి పీస్ టు యూ అని అన్నాడు ప్రభువారు. అనగానే అందరూ భయపడిపోయి ఒక విధంగా భూతం అనుకున్నారు. భూతం అనుకొని భయపడిపోతే, కాదు నేను భూతాన్ని కాదు, భూతానికి ఉన్నట్టుగా నాకు నాలాగా కాళ్ళు ఇవన్నీ ఉండవు కాబట్టి అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళల్లో తోమా అనేటువంటి ఆయన లేడు. ఫస్ట్ తోమా అనేటువంటి ఆయన మిస్సింగ్ అనమాట. మొట్టమొదటి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మేము శిష్యులు చెప్పారు మేము యేసు ప్రభువుని చూసామనగానే, మీరు ఎట్లా చూశారు, ఏం చూశారు, ఎలా నమ్మారు ఆయన యేసు ప్రభు అని? నేను ఆయన యొక్క గాయాలలో చేయి పెడితే తప్ప నేను నమ్మను అని తోమా చెప్పడం మనం చూస్తాం. ఓకే, అంటే యేసు ప్రభు వారు ఆ తర్వాత ఇద్దరు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరికి కనిపిస్తారు.
వాళ్ళతో సహవాసం చేసి, వాళ్ళతో నడిచి, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళతో భోజనం చేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఓకే. అంటే ఇద్దరు ఎంఐ మార్గంలో వెళ్తున్నటువంటి డిజెక్టెడ్ పీపుల్, అంటే ఒక రకంగా కృంగిపోయి నిరాశ పరిస్థితుల్లో, మేము నమ్మినవన్నీ కూడా వ్యర్థమైపోయినాయి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కనపడ్డాడు. తర్వాత ఏడుస్తూ నా ప్రభు ఏమయ్యాడు అనుకున్నటువంటి మరియమ్మకు కనపడ్డాడు. మరి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి శిష్యులకి కనపడి, ఇదిగో నేను ఆత్మను కాను, లేకపోతే భూతాన్ని కాను అని తను ఫిజికల్గా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి చూపించి, ఇదిగో నన్ను తాకి చూడండి అని చెప్పి ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే డౌటింగ్ థామస్ కూడా ప్రభువారు కనపరుచుకున్నారు. ఒకవైపు ఏమో పేతురేమో భూతం అనేశాడు, ఇంకొక వైపు తోమా ఏమో నేను తాకి చూస్తే తప్ప నేను ఆయన నమ్మను అన్నాడు. సో 2 రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తాం. ఒకళ్ళేమో అంత ఆత్మ, అంత భూతం, ఏది జరిగినా కూడా ఇదిగో సాతానుడు లేకపోతే భూతం చేసింది, దయ్యం చేసింది అని అంటారు. ఇంకొకళ్ళేమో ఎవ్రీథింగ్ మేము చూస్తే కానీ నమ్మం, మేము పరీక్షించి ప్రయోగాత్మకంగా కనిపెట్టి చూస్తే కానీ నమ్మం అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరికీ కూడా 2 రకాల శిష్యులకు కూడా ప్రభువారు కనపడి ఎంతో ఓపికగా ఇదిగో నేను అని వారితో భోజనం చేసి మనం చూస్తాం. సో ఇంకా ఆయన ఎవరెవరు కనపరుచుకున్నాడు చూడండి. యేసు ప్రభువారు ఇంకా ఎంతమంది కనపడ్డాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చదువుతారండి. 1 Corinthians చాప్టర్ 15. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చెప్తున్న మాట. 15:5. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకును నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకందరికి కనబడెను. అందరికి కడపడ ఆ కాలమందు నాకును కనబడేను. చాలండి. అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడేను అనగా యేసుప్రభు వారు ఇనిషియల్ గా వాళ్ళకి మాత్రమే, శిష్యులకు మాత్రమే కాకుండా పేతురుకు కనపడ్డాడు, తర్వాత 500 మందికి కనపడ్డాడు, తర్వాత పౌలు అనే నాకు కూడా కనపడ్డాడు అని పౌలు గారు కూడా స్వయంగా సాక్ష్యమిస్తా ఉన్నాడు. ఓకే. వాళ్ళు కనపడి హీ గేవ్ దెమ్ కన్విన్సింగ్ ప్రూఫ్స్ అనే మాట మనం చూస్తాం. మొదటి వచనాల్లో ఏమంటామంటే వారికి రుజువులు కనపరిచాడు అని మనం చూస్తాం. ఏమని? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు అగపడుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకునేను. అనేక ప్రమాణములు అనగా కన్విన్సింగ్ ప్రూఫ్స్ అంటారు అన్నమాట. అంటే ఒప్పింప చేసేటువంటి రుజువులు. ఊరికే నేను అని చెప్పడం కాకుండా అనుమానించినటువంటి తోమాకి వచ్చి తాకు చూడండి అన్నాడు. భయపడినటువంటి పేతురికి ఇదిగో నేను మీలాంటి వాడినే, నాకేమైనా భోజనం ఉంటే పెట్టండి అని అన్నాడు. శిష్యులతో కలిసి ఎంఐ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి రొట్టె విరిచి వాళ్ళకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా పారద్రోలాడు. ఇలాగ ప్రభువారు వారికి అంటే ఇక ఇది కొట్టివేయజాలనటువంటి రుజువులతోటి, డిమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ అంటారు అన్నమాట. అంటే చూపించదగినటువంటి, అదే మనం చూసాం 15:6లో కూడా పాల్ డిస్క్రైబ్డ్ వన్ ఆఫ్ దీస్ మెనీ proofs. He was seen by over 500 brethren at once. ఒకేసారి 500 మంది సహోదరులకి కనబడ్డాడు. More than 500 people saw the resurrected Savior. So resurrection was proven by touch, sight, feel. ఓకే. రిజరెక్షన్ అనేటువంటిది ఒక ఎక్కడో లేకపోతే కల్పిత కథ కాదు అనేది మనందరికీ తెలుసు. ఓకే. శిష్యులు ఏం చెప్పారు? వాళ్ళు పరిసయ్యులు యాజకులు ఏం చెప్పారంటే వారు దొంగిలించారు యేసుప్రభు వారిని అని, శరీరాన్ని తీసుకెళ్లారు శిష్యులు అని చెప్పారు. కానీ ఒకవేళ మేము చూసాము అని కనుక వీళ్ళు చెప్పుంటే, ఇదిగో మేము సాక్షులము అని వీళ్ళకి బల్లగుద్ది చెప్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి శవాన్ని చూపించి ఇదిగో ఇక్కడ ఉంది, మీరు ఏం చెప్తున్నారు, అబద్ధం ఆడుతున్నారని చెప్పొచ్చు. బట్ ఇట్ వాజ్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. అందరూ చూశారు, 500కు పైగా ఎక్కువ మంది చూశారు. సో అందరికీ కూడా చూచి
నమ్మినటువంటి ఆ యొక్క పునరుద్ధానాన్ని ప్రభువారు వాళ్ళకు కనపరుచుకున్నాడు. సో 40 days, not just 1 day or 2 days, but 40 days he was with them and he proved that he was a living savior. యేసు ప్రభువారు చనిపోయినటువంటి ఒక మృతుడైనటువంటి వాడు కాదు కానీ సజీవుడైనటువంటి ప్రభు అని ఆయన తన శిష్యులకు, ప్రధానంగా తన శిష్యులకు కనబడి వారిని బలపరిచి వారిని ఒప్పింపచేసి వారిని స్ట్రెంగ్తన్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రైట్. అండ్ హీ డిస్కస్డ్, ఇక్కడ ఒక మాట పెక్యులర్ వర్డ్ మనకు కనబడుతుంది. ఆయన వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు, దేవుని రాజ్య విషయాల గురించి బోధించాడు. ఏమేం బోధించాడు వాళ్ళకి? సహజంగా ఆయన అంతకుముందు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులకు ఏ విషయాలనైతే నేర్పించాడో ఆ విషయాలనే వారికి మరలా కన్ఫర్మ్ చేస్తూ దేవుని రాజ్యం గురించినటువంటి సంగతులు, దేవుని రాజ్యం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా రాబోతుంది అనేటువంటి విషయాలు వారికి బోధించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, దేవుని రాజ్యం గురించి వారికి బోధించుచు అనేటువంటి మాటను బేస్ చేసుకొని కొంతమంది తప్పుడు బోధకులు లేకపోతే అబద్ధ బోధకులు ఏం చెప్పారంటే వీళ్ళని నాస్టిక్స్ అంటారు అనమాట. నాస్టిసిజం అంటే జ్ఞానవాదులు అంటారు. స్పెషల్ రెవల్యూషన్ మనకు రావాలి, ఎందుకంటే యేసు ప్రభువారు అంతకుముందు బోధించింది వేరు, పునరుద్ధారుడైన తర్వాత శిష్యులకు ఆయన దేవుని రాజ్యం గురించి వేరే సంగతులు రివీల్ చేశాడు. కాబట్టి ఆ సంగతులు మనం తెలుసుకోవాలంటే మనకు ఒక స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి పైనుంచి జ్ఞానం వస్తే తప్ప ఇవి అర్థం కావు అని ఈ నాస్టిక్స్ అనేటువంటి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. కనుక మనం వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారు అంతకుముందు ఆయన ఏవైతే చెప్పారో అవే చెప్పారు. ఆ తర్వాత మరలా కన్ఫర్మేషన్ కోసం ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన నాలోని సంగతులనే మీకు బోధించును, నేను మీకు బోధించిన సంగతులనే ఆయన మీకు నేర్పిస్తారు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవి చూపి తాను సజీవునిగా కనపరుచుకొనను. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆయన ఏం చెప్పాడంటే 2 కమాండ్స్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 2 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. ఏం చెప్పారంటే, ఒకటి, ది అపోజల్స్ వర్ టు రిమైన్ ఇన్ జెరూసలేం. శిష్యులు యెరూషలేంలోనే ఉండాలి, నిలిచి ఉండాలి, మీరు ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు. యు స్టే బ్యాక్, రిమైన్, వెయిట్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత రెండవ ఆజ్ఞ మనం 1:8 చూసినట్టుగా, దే వర్ టు గో ఇన్ టు ద వరల్డ్ యాజ్ విట్నెసెస్. అంటే వాళ్ళు వరల్డ్లోకి లేక లోకంలోనికి వెళ్ళి పరిచయం చేయడానికి ముందుగా దే నీడ్ టు రిమైన్, దే నీడ్ టు బి ఎక్విప్డ్ బై ద హోలీ స్పిరిట్. అది ప్రభువారు చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. You remain in Jerusalem and wait for the Holy Spirit. Wait for the promise of the Father. తండ్రి వాగ్దానం చేశాడు. నేను ఇంతకుముందు చెప్పాను, నేను వెళ్ళుట మీకు క్షేమం, ఎందుకంటే నేను వెళితేనే కానీ తండ్రి మీకు పరిశుద్ధాత్మను పంపించడు అని మనం యోహాను సువార్తలో చూస్తాం. ప్రభువారు చెప్పారు అన్నమాట. సో అదే మరొకసారి చెప్తా ఉన్నాను. సో స్టే బ్యాక్ ఇన్ జెరూసలేం అండ్ వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్, వెయిట్ ఫర్ ద ప్రామిస్. వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండండి అని చెప్పి, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అని. సో వెయిటింగ్ అనేటువంటిది, రిమైనింగ్ అనేటువంటిది, ఈ 2 విషయాలు మనం చూడాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు ఒకసారి పరిచర్యలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రాగానే we jump into the activities many times. చాలాసార్లు సేవ అనగానే వెంటనే వెళ్ళిపోవడం, మనల్ని మనం ఎక్విప్ చేసుకోవడం లేదు, దేవుని మీద ఆధారపడడం లేదు, దేవుడు నాకు ఏం చెప్తున్నాడో వినడం లేదు. పరిశుద్ధాత్మ మా యొక్క బలపరచడం అనేటువంటిది అది లేకుండానే చాలా మంది ఈ రోజుల్లో సేవకు బయటకు వెళ్ళేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పరిచర్యలో ఫలం లేదు. పరిచర్యలో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వందల వేల సేవకులు ఉంటున్నారు, కానీ నిలిచి ఉండే ఫలం, లేకపోతే ఆత్మలో సంపాదించేటువంటి, లేకపోతే దేవుని రాజ్యం కట్టబడేటువంటి పరిచర్య
మరి ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిచర్య ఈ రోజున జరగడం లేదు ఎక్కువగా. ఎందుకంటే బికాస్ వీఆర్ గోయింగ్ అహెడ్, గోయింగ్ బియాండ్, గోయింగ్ విత్ అవర్ ఓన్ కెపాసిటీ. ఇన్ అవర్ ఓన్ కెపాసిటీ మనం వెళ్తున్నాం. విత్ అవర్ ఓన్ ఎబిలిటీస్ మనం పరిచర్య చేస్తున్నాం. విత్ అవర్ ఓన్ రిసోర్సెస్ వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, యూ స్టే బ్యాక్, యూ రిమైన్ దేర్, యూ వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ అండ్ గెట్ ఎక్విప్డ్ బై ద హోలీ స్పిరిట్. అప్పుడు మీరు వెళ్ళి అప్పుడు మీరు శక్తిని అందుతారు. అదే మనం 8వ వచనంలో కూడా చూస్తాం. ఓకే, ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. ఈ బాప్తిసం గురించి కూడా చెప్తా ఉన్నాడు. మీరు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. సో వెయిటింగ్ మనం చూసాం. వెయిటింగ్ మీన్స్ ఇట్ వాజ్ వర్త్ వెయిటింగ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఓకే, ఈ బ్యాప్టిజం గురించి మనం చూస్తాము. బ్యాప్టిజం ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ with the death, resurrection of the Lord Jesus Christ. మనం అదే చెప్తాం కదా, మనం బాప్తిసం తీసుకునేటప్పుడు నీళ్లలో ముంచుతారు అనగా నేను చనిపోయి తిరిగి లేచాను ఈ లోకానికి అని లోకానికి మనం చాటి చెప్పడమే బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇస్తాం. కనుక జాన్ ఐడెంటిఫైడ్ పీపుల్ విత్ హిమ్సెల్ఫ్ బై వాటర్ బ్యాప్టిజం కదా. అదే కదా మీరు మరి సర్ప సంతానమా రాబో ఉగ్రతను గురించి మీకు చెప్పిన వాడు ఎవడు అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా హృదయాల్లో నొచ్చుకొని కట్ చేయబడినట్టుగా వాళ్ళు వచ్చి మేమేం చేయాలన్నప్పుడు బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు. అనగా నీటి ద్వారా హీ ఐడెంటిఫైడ్ పీపుల్ విత్ హిమ్సెల్ఫ్. ఓకే, వి బిలాంగ్ అనేటువంటి మాట వాళ్ళకి చెప్పాడు. బట్ ఇప్పుడు క్రైస్ట్ జీసస్ వుడ్ జాయిన్ హిస్ ఫాలోవర్స్ టు హిమ్సెల్ఫ్ బై ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ బ్యాప్టిజం అంటే అదేదో ప్రత్యేకమైనటువంటి ఫెంటాస్టిక్గా జరిగే ఒక ఇన్సిడెంట్ కాదు, కానీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. క్రైస్ట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అస్ టు హిమ్సెల్ఫ్. నాకు చెందినటువంటి వారు అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని తనతో ఏకీభవించుకుంటున్నాడు. నా వారు అనేటువంటి దగ్గర పరిశుద్ధాత్మలో అనగా పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకోవడం అనేటువంటి యునైటింగ్ విత్. ఓకే, మనం ప్రభువుతో నేను ప్రభువుకు చెందిన వాడను, నేను ఈ లోకస్తుని కాను, లోకానికి సంబంధించిన వాడిని కాను అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీని గురించి గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా దాని కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు వారిని నా రక్షకుడిగా నేను అంగీకరిస్తానో ఆ క్షణంలోనే ఆత్మదేవుడు ఆత్మలో మనల్ని బాప్తిసం పొందినట్టుగా ప్రభువుతో మనల్ని ఏకం చేసుకుంటాడు. సో ఆయన చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని ఆయన చెప్పినటువంటి మాట మనం చూస్తాం. 6వ వచనంలోకి వచ్చేసరికి, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. ఓకే, టైం ఇక ప్రభు వారు వెళ్ళిపోతా ఉన్నారు కదా. ప్రభు వారు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇంకా శిష్యులు వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చింది. ఇంతవరకు కూడా ప్రభు మనకు చెప్తూ వచ్చారు, నూతన నిబంధన మనతో చేశాడు. ఆయన చెప్పాడు, నా రక్తము వలన అయినటువంటి నూతన నిబంధన ఇదని చెప్పాడు. సో ఆయన చెప్పినవన్నీ ఆయన మెస్సేయగా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ నిబంధనలో భాగంగా రాజ్యం ఒక లాజికల్ కంక్లూజన్కి రావాలంటే ఇప్పుడు వాళ్ళకి రాజ్యం రావాలి. మెస్సయ వచ్చాడు అంటే వెంటనే వాళ్ళకి రాజ్యం కావాలి. సో అందుకని శిష్యులందరూ కూడా ఏమనుకున్నారంటే అడిగారు. లాస్ట్గా వాళ్ళు ప్రభువుని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడిగారు. మనకు అనిపించవచ్చు అది సిల్లీగా ఉండొచ్చు, కానీ బట్ నథింగ్ రాంగ్. ఎందుకంటే ప్రభువారు వాళ్ళని గద్దించలేదు, రాజ్యం లేదు ఏమి లేదు, మీరు అది మాట్లాడబాకండి అని చెప్పలేదు. కానీ టైమ్స్ గురించి మీరు ఇప్పుడు ఏం అడగొద్దు. ఎప్పుడు రాజ్యం అనేది తప్పకుండా వస్తుంది, తండ్రి ఆ రాజ్యాన్ని ఇస్తాడు, కానీ ఆ టైం ఎప్పుడు ఏంటి అనేది తండ్రి చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు ఆయన చూసుకుంటాడు. కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు
రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, నెక్స్ట్ రాజు ఎవరు, ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. దెర్ ఇస్ అ ప్రాసెస్. థింగ్స్ అన్నీ కూడా తండ్రి తను చేయాల్సిందంతా కూడా ఆయన యొక్క టైం టేబుల్ ప్రకారం చేస్తాడు. ఆయన ఒక రోజు ముందు రాడు, ఇంకొక రోజు ఆలస్యంగా రాడు. ఆయన చేయాల్సినంత కూడా హీ హాజ్ ఎ ఫిక్స్డ్ టైం ప్లాన్, హీ హాజ్ ఎ ప్రోగ్రామ్. సో ఆయన ప్రోగ్రామ్ ఆయన చేస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు బీ ఎక్విప్డ్ బై ద హోలీ స్పిరిట్. అందుకని ఆయన ఏమన్నాడంటే ఆ సమయాల గురించి అవన్నీ తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు కాబట్టి వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పి ఆయన ఈ మాటలు చెప్పి చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. కనుక ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ అపోస్తల కార్యాల గ్రంథానంతటి కూడా కీ వర్స్ అని మనం చెప్పుకున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత మనకు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన రాగానే భాషల్లో మాట్లాడేయడము, లేకపోతే వింతగా ప్రవర్తించడం, ఇంకేదో జరుగుతుంది అనుకుంటారు. కానీ బట్ హియర్ ద లార్డ్ సేస్ యూ విల్ బీ యూ విల్ రిసీవ్ పవర్ టు డూ ద మినిస్ట్రీ, పవర్ టు బీ విట్నెసెస్. ఓకే, నాకు సాక్షులై ఉంటారు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందగలరు కనుక మీరు సాక్షులయ్యుందురు. ఎక్కడెక్కడ ఉంటారో మనం చూస్తా ఉన్నాం. సాక్షి అనే మాటను మనం గమనించాలి. ఓకే, ఈ సాక్షి అనేటువంటి మాట విట్నెస్ అనేటువంటిది మార్ట్యురా అనేటువంటి గ్రీక్ భాషలో నుండి వచ్చినటువంటి పదానికి మనం సాక్షి అని అంటున్నాం. అనగా హతసాక్షి అంటాం కదా, మార్టియర్స్ అనేది కూడా అందులోనే వచ్చింది. ఓకే, ఈ సాక్షి అనేటువంటిది వాళ్ళు చూచినట్టుగా చెప్పేటువంటి వాళ్ళు. ఒకసారి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారండి? 1 John 1:1. Can somebody help me? ఒకటో యోహాను. జీవవాక్యమును గూర్చినది ఆది ఏది ఉండెనో, ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చాలు. ఓకే, యోహాను ఇక్కడ చాలా ఘంటా పదంగా చెప్తా ఉన్నాడు, చాలా కేటగారికల్ గా చెప్తా ఉన్నాడు. ఏది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఇదేదో ఊరికే కట్టుకథ కాదు, కల్పితమైనటువంటి గాథ కాదు, ఏదో ఒక రోజు జరిగిన అనుభవం కాదు. ఇది వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఆది నుండి ఉన్నటువంటి దాన్ని మేము చూసాం, మా కళ్ళారా మేము చూసాము, మా చేతులతో తాకి చూసాము, మా చెవులతో విన్నాము. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ చూసాం కాబట్టే మేము చెప్తున్నాము. అలాగ చూచి అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే ప్రభువుకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాళ్ళే దేవునికి సాక్షులుగా ఉంటారు. అలా కాకుండా హియర్సే, ఎక్కడో విన్నది, లేకపోతే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా చేశారు అనుకునే వాళ్ళు ఎవరు ఎప్పటికీ కూడా ఆ వ్యక్తిగతమైనటువంటి అనుభవంలోకి మనం రాకపోతే ప్రభువుకి మనం ఎప్పటికీ సాక్షులుగా ఉండలేము కదా. అందుకని పేతురు కూడా అంటాడు కదా, పేతురు పత్రికలో మనం చూస్తాం, మిమ్మల్ని అడుగు ప్రతి వారికి మీరు సాక్ష్యం ఇచ్చడానికి సిద్ధంగా ఉండండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమంటారంటే, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరుంటారు సిద్ధంగా అంటే, మనం చూస్తూ ఉన్నాం, సాక్ష్యం చెప్పండి అని అంటే, ఈ సాక్ష్యాలు కాకపోయినా సాక్ష్యం చెప్పడం అంటే మనం ఏదో దేవుడు నాకు చేసిన మేళ్ళు గురించి ఉపకారాల గురించి కాదు, కానీ
యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి జీసస్ ఈజ్ అలైవ్. జీసస్ ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్, హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన రిజరెక్టెడ్ సేవియర్ అనేటువంటిది చెప్పగలిగేటువంటి వాళ్ళు సాక్షులు. అది ఎప్పుడు వస్తుందంటే అది నీకు వ్యక్తిగతమైన అనుభవం ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నీవు నీ పాపాలను ఒప్పుకొని యేసు ప్రభువారిని నీ రక్షకుడిగా స్వీకరించి ఆయన ప్రభువుగా చేసుకొని ఆయన కోసం నేను ఇందాక మనం చూసాం డ్యూలోస్, నేను ఆయన బానిసను, ఇక నాకంటూ నా జీవితం ఏదీ లేదు, కానీ పౌలు చెప్పినట్టుగా ఇకను నేను జీవించే జీవితము నా కోసం కాదు కానీ నా యందు ఉన్నటువంటి క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాత్రమే సాక్షులుగా జీవించగలరు. కాబట్టి అలాంటి జీవితాలు మనకు ఉన్నాయా లేవా అనేది పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం ఒక రకమైనటువంటి చేవ లేనటువంటి, అంటే చేవ అంటాం కదా, ఒక బలం లేనటువంటి నిస్సారమైనటువంటి నిస్సత్తుతో కూడినటువంటి క్రైస్తవ జీవితాలు జీవిస్తూ ఉన్నాం. మనలో చాలా మంది ఉన్నాం. మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది, మన జీవితం ద్వారా లేకపోతే మన సాక్ష్యం ద్వారా ఎంతమంది ఎన్ని జీవితాలు ఎఫెక్ట్ అయినాయి, లేకపోతే ఎంతమంది ప్రభావితం చేయబడ్డారు, ఎంతమందిని మనం ప్రభు దగ్గర తీసుకురాగలిగాం, ఎంతమందికి మన యొక్క వర్క్ ప్లేసెస్లో కావచ్చు, మనం చదువుకునేటువంటి స్థలాల్లో కావచ్చు, లేకపోతే మన నైబరింగ్ మన ఇరుగు పొరుగులో కావచ్చు, వెరెవర్ వీఆర్. ఎందుకంటే యు నీడ్ టు బి విట్నెస్ ఇన్ జెరూసలేం, ఇన్ జూడియా అండ్ సమరియా అండ్ ఇన్ and to the uttermost parts of the earth. Always, everywhere, anywhere, we need to be witnesses for the Lord. Adi jaragali ante we need to receive power from above. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అలా పొందినప్పుడు మాత్రమే మనం సాక్షులుగా కనపడతాం, సాక్షులుగా ఉండగలం. ఓకే, ఈ రక్షణ కార్యాన్ని మనం ఒకసారి చూస్తున్నప్పుడు చాలా, అంటే లూకా చాలా చక్కగా ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువు వారు కనిపిస్తూ ఉన్నారు. తండ్రి వాగ్దానం చేసినటువంటి తండ్రి యొక్క వాగ్దానం కనబడుతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కనబడుతూ ఉంది. అనగా మన రక్షణ విషయంలో ఓకే, ఈ ట్రినిటీ ఇన్ అవర్ సాల్వేషన్ మనం చూస్తే ట్రినిటీలో ద ట్రయూన్ గాడ్ ఇన్వాల్వ్స్ ఇన్ అవర్ సాల్వేషన్. ఓకే, క్రిస్టియన్ థియాలజీ teaches us about the triune God's intervention in our salvation. Okay, yes, Christian theology teaches us that the Father orchestrates salvation. మన రక్షణకు మనము ఇంకనూ పాపులమై ఉండగానే, ఓకే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రియుని యందు మనల్ని ఏర్పరచుకునెను అని మనం చూస్తాం. తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన రక్షణ మనము ఆ విషయాల గురించి ఆలోచించక ముందే ద ఫాదర్ థాట్ అబౌట్ అస్, హీ చోజ్ us ఇన్ హిస్ బిలవెడ్. ఆయన ప్రియుని యందు, తన ప్రియుని యందు మనల్ని ఏర్పరచుకున్నాడు. సో ద ఫాదర్ ఆర్కెస్ట్రేట్స్ అవర్ సాల్వేషన్. మన రక్షణ గురించినటువంటి ప్రణాళిక అంతా కూడా తండ్రి చేశాడు. అండ్ ద సన్ అకాంప్లిషెస్ అవర్ సాల్వేషన్. తండ్రి ఏదైతే సిద్ధం చేశాడు, ప్రణాళిక ఏదైతే ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ని ఉన్నట్టుగా ఎంత కష్టమైనా సరే ఎగ్జిక్యూట్ చేసి దాన్ని అకాంప్లిష్ చేసింది కుమారుడైనటువంటి దేవుడు యేసు ప్రభువారు. హీ అకాంప్లిషెస్ అవర్ సాల్వేషన్ అండ్ దెన్ ద స్పిరిట్ అప్లైస్ ద సాల్వేషన్. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నీ డెడ్ కండిషన్లో నుంచి, చనిపోయినటువంటి మన స్థితి నుంచి మనల్ని బతికించి, మనకు ఊపిరినిచ్చి, మనల్ని రివైవ్ చేసి ఆ రక్షణ అనుభవంలోనికి మనల్ని తెచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆ రక్షణ పొందినటువంటి మనము ప్రభువుకి తిరిగి మరలా సాక్షులుగా, తండ్రిని మహిమపరిచేందుకోసం ప్రభువుకు సాక్షులుగా ఉండడానికి మనల్ని బలపరిచేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఓకే, కాబట్టి ఈ రక్షణలో ఇన్వాల్వ్ అయినటువంటి త్రియేక దేవుడిని మనం మనసారా ఈరోజు ఆరాధించాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుడు కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ట్రినిటీ అనేటువంటిది, త్రిత్వము అనేటువంటి మాట బైబిల్ లేదు. బైబిల్లో ఎక్కడుంది మాట అని అంటారు కానీ లేదు. కానీ బట్ వి సీ గాడ్
one God in three roles, one God in three roles, Godhead, Father, Son and the Spirit. ఓకే, ఈ విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రక్షణలో ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ప్రభు వారి యొక్క అసెన్షన్ తర్వాత మనం చూస్తాం. ఆ మాట చెప్పిన తర్వాత మీరు పరిశుద్ధాత్మతో శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేములోను, యూదయలోను, తర్వాత యూదయ భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారని చెప్పిన తర్వాత ఎస్ ఆ విషయాలు చెప్పేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభు వారి యొక్క అసెన్షన్ గురించి, అనగా ఆయన ఆరోహణము అలాగే రెండవ రాకడ గురించినటువంటి వాగ్దానం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభు వాగ్దానం చేశాడు, ది అవుట్పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ జాయిన్డ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలు మనం చూస్తే ప్రభు యొక్క ఆత్మ అలాగే దేవుని రాజ్యం, ఈ రెండు కూడా మనం చూస్తాం. ఈ రెండు మనం ఈ రెఫరెన్స్లు చూస్తే తెలుస్తుంది. ఈ రెండు కూడా ఇప్పుడు వేరువేరుగా లేవు. కాబట్టి ప్రభు వారు వాగ్దానం చేశారు, మీరు నిలిచి ఉండండి, తర్వాత శక్తి పొందండి అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత అంతటితో అయిపోయిందేమో అనుకుంటున్నటువంటి, నిరాశగా ఎదురు చూస్తున్నటువంటి శిష్యులకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. ఓకే, ఎలాగో మీరు చూస్తారు ఇప్పుడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళడము, అలాగే వస్తాడు అని చెప్పారు. సో వీ హ్యావ్ దిస్ హోప్ దట్ వన్ డే అవర్ లార్డ్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్. ఓకే, మనం ఇక్కడ ఉన్నటువంటి జీవితం అంత వ్యర్థం కాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్, బట్ వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్ దట్ వన్ డే either we will be with the Lord Jesus or he will come and take us back. ఈ రెండు ఖచ్చితంగా జరిగేటువంటి విషయాలు. ప్రభు దగ్గరకు మనం వెళ్తాం, లేదా ప్రభు వారు వచ్చి మనం తీసుకువెళ్తారు. ఎంత ధన్యకరమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. ఓకే, అది చూస్తే అక్కడ మనం 12వ వచనంలో చూస్తే, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఈ విషయాలు మనం నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం స్టడీ చేద్దాం. ఇక్కడ వరకు మనం చూసినటువంటి విషయాలని ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. అపోస్తలులకు ప్రభు ఆజ్ఞాపించాడు, ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులకు అనేటువంటి మాటను మనం గుర్తుపెట్టుకున్నాం. ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారు ఆయన ఆజ్ఞాపించాడు. ఏర్పరచుకునుట, ఆజ్ఞాపించుట అనేటువంటి రెండు జరగాలి మన జీవితాలు. ఆయన ఏర్పరచుకున్న వారినే ఆయన ఆజ్ఞాపిస్తాడు, వాడుకుంటాడు. ఓకే, ఆ తర్వాత ప్రభు యొక్క ఆయన యొక్క ప్రత్యక్షత వారికి కనపరుచుకున్నాడు. కేవలం ఒట్టిగా కనిపించి అలా వెళ్ళిపోవడం కాదు, కానీ 40 దినాలు ఆయన ఈ లోకంలో నుండి ఏ విధమైనటువంటి సందేహం లేకుండా అనుమానించేటువంటి వాళ్లకు, భయపడినటువంటి వాళ్లకు, దిగులు పడినటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడా వారి వారి పరిస్థితుల్లో వారి వారి అక్కర కొలది ప్రభు వారికి కనపడి వారిని ఆదరించి వారికి వాగ్దానం ఇచ్చి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఆయన వారిని అనాథలుగా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళలేదు, కానీ తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను అని చెప్పాడు. అలాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అని మనం చూసాం. శక్తిమంతులు అవుతారు. ఆ శక్తితో మనం పరిచర్య చేయాలి, సాక్షులుగా జీవించాలి. సాక్షి అనేటువంటి వాడు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షిగా ఉండాలి. సాక్ష్యం అంటే కేవలం నాకు జరిగిన మేళ్ల గురించి కాదు, కానీ సాక్ష్యం అంటే పునరుద్ధానుడైన ప్రభువును గురించినటువంటి సాక్ష్యం. ఎస్, ఐ హ్యావ్ సీన్ హిమ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిమ్, ఐ హ్యావ్ టేస్టెడ్ హిమ్ అని ఆయన గురించినటువంటి సాక్ష్యం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి.
ఆ రీతిగా మనం ఎదగాలి మన సాక్షి జీవితంలో. అలాగా ఈ యొక్క ఇనీషియల్ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. తర్వాత ప్రభువారు ఆ విధంగా తిరిగి వెళ్ళిన తర్వాత మరొక వాగ్దానం చేశాడు. ఆయన ఎలాగ వెళ్ళాడో అలాగనే తిరిగి వస్తాడు అని చెప్పాడు. పునరుద్ధానుడైన ప్రభు ఆత్మదేవుని గురించి అంత ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నప్పుడు మనమే పాటి వారం, మనము సామాన్యులైనటువంటి మనుషులము, మనకి ఇంకెంత పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. కనుక ఆ ఆత్మదేవుని యొక్క శక్తితో నింపబడి, ఆత్మచేత బలపరచబడి, ఆత్మశక్తితో మనం బలమైనటువంటి సాక్షులంగా ఉండాలని ప్రభు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. సో ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు Vijay Kumar uncle. He will conclude this and pray for us. Thank you, Simon. Thank God for the word of God, which contains the rich truth, which is the truth. మరి మనం సాక్షులుగా ఉండాలని, ఆయన పునరుత్థాన బలాన్ని పొంది ఆ పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలని ఆ సవాలుతో ఇది మనం ముగించుకున్నాం. మే ద లార్డ్ ఎక్విప్ us and then guide us accordingly in his grace. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన జీవము కలిగిన మహోన్నతుడైన మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభావ మీకు ఉన్నారు. అపొస్తలుల కార్యములు తండ్రి, పరిశుద్ధాత్మ కార్యములు మేము గ్రహించి చదివి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి దానిని కొన్ని వేల సంవత్సరాల ముందే మీరు వ్రాయించి భద్రపరిచి ఉంచారు. దేవుడు మానవాళికి అనుగ్రహించిన ఆ వాగ్దానం యొక్క నిజ స్వరూపం తండ్రి, వీటన్నిటినీ నీ యొక్క దాసుల అపొస్తలులకు మీరు బయలుపరిచి తండ్రి, నీ రాజ్యాన్ని గురించి, ప్రభా దేవుని రాజ్యాన్ని గురించి వారికి మీరు బయలుపరిచిన సంగతులను వారు తమ రాతల ద్వారా తండ్రి మాకు బయలుపరుస్తూ ఉన్నారు. దానిని బట్టి ఎటువంటి జీవితాన్ని మేము జీవించాలో ప్రభా ఆ యొక్క రాతలు, ఆ యొక్క రచనలు మాకు సవాలు చేస్తూ ఉన్నాయి. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయందురని వారితో మీరు చెప్పారు. ఆ మాటలు ప్రభా మేము మా జీవితాలకు అన్వయించుకుంటూ ఉన్నాం. మీకు సాక్షులుగా ఉండడం అనేది భూమి మీద మా యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమో తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క వాక్యానికి అనుగుణమైన జీవితం మాకు దయచేయమని కోరుకుంటూ ఈ సన్నిధిలో నీ యొక్క వాక్యానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ, పునరుత్థానుడై సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క విశేషమైన కృపా కనికరం, సర్వసత్యములోనికి మనల్ని నడిపే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో ఇప్పుడును ఎల్లప్పుడును తోడైండును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.